వైద్యుల రక్షణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రైవేట్ ఆసుపత్రులు సొంతంగా వైద్యుల రక్షణ చర్యలు చేపట్టాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. వైద్యుల భద్రతపై చర్చించేందుకు డాక్టర్లతో కేంద్ర ప్రభుత్వం సమావేశం నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీరావు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. వైద్యుల రక్షణపై సుప్రీంకోర్టు అయితే కీలక వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? దేశవ్యాప్తంగా వైద్యుల రక్షణ కరువైంది అనే దానికి కోల్కతాలో జరిగినటువంటి నిర్భయ ఆత్మ అత్యాచార ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. దీన్ని బట్టి దేశం మొత్తం కూడా షేక్ అయినటువంటి ఈ అంశంలో ఇప్పుడు సుప్రీంకోర్టు వారి భద్రత మీద, ఏదైతే డాక్టర్లకు సంబంధించిన భద్రతా అంశాల మీద సుప్రీంకోర్టు రెస్పాండ్ అయింది. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఈ ఏదైతే ఉందో దేశంలో ఈ పరిస్థితులన్నీ కూడా మారాలంటే మరో అత్యాచారం కోసం ఎదురు చూడకూడదు అనేది స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఏదైతే మరోసారి గతంలో అత్యాచారం జరిగిన వెంటనే దేశం మొత్తం కూడా ఉవ్వెత్తున ఎగిసి గతంలో నిర్భయకి సంబంధించినటువంటి అంశంలో మరి ఆ తర్వాత మరొకసారి డాక్టర్ అంశంలో కూడా ఇటువంటి అత్యాచారం జరిగినప్పుడు అత్యాచారం జరిగి చంపేయటం కూడా జరిగింది. ఈ సందర్భంలో మళ్ళీ దేశం మొత్తం కూడా ఒక్కసారిగా వచ్చి ఆందోళన బాట పట్టి నిరసన గళం వినిపిస్తున్నాయి. మళ్ళీ ఇటువంటి పరిస్థితి రాకూడదనే అర్థంతో మరో అత్యాచారం కోసం సమాజం ఎదురు చూడకూడదు అనేటటువంటి ఘాటైన పద్యాలను కూడా సుప్రీంకోర్టు వాడటం జరిగింది. మరి వీటన్నిటికీ సంబంధించి వైద్య నిపుణులను రక్షించేందుకు కేంద్రం తయారు చేసినటువంటి ఒక చట్టాలు కొన్ని ఉన్నాయి. మరి ఆ చట్టాలన్నీ కూడా నిబద్ధతతో ఆచరణ సాధ్యమయ్యే విధంగా తీసుకోవాలనేటటువంటిది సుప్రీంకోర్టు ప్రధాన ఉద్దేశంగా ఇక్కడ చెప్పడం జరిగింది. దేశంలో ప్రధానంగా వైద్యులపై జరుగుతున్న దాడులు, భద్రత, సౌకర్యాల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్న న్యాయస్థానం వీరి భద్రతకు సంబంధించి జాతీయ ప్రోటోకాల్ను ఒకటి నిర్ధారించడానికి 10 మందితో కూడిన ఒక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేయాలని కూడా ఉత్తర్వులు జారీ చేస్తోంది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఏర్పాటు అనేటటువంటి చాలా తీవ్రమైంది. ఇది చేయకపోతే కనుక ప్రస్తుతం ఆందోళనలో ఉన్నటువంటి డాక్టర్లు అయితే వైద్యులు ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడైనా కూడా ఏదైనా కూడా వివాదాస్పదంగా వచ్చినటువంటి ఒక క్షతగాత్రుడిని రక్షించడానికి వెళ్ళినా కూడా ఆ సందర్భంలో కూడా పలుమార్లు డాక్టర్లు దాడులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఏదైనా వివాదాస్పద ఘటనకు సంబంధించి వైద్యులు ఏదైనా సర్వీస్ చేయాలని వచ్చినా కూడా అక్కడ దాడులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఎమర్జెన్సీ వార్డుల్లో తరచుగా జరిగేటటువంటి ఈ యొక్క కార్యకలాపాలన్నింటినీ కూడా నియంత్రించేందుకు ఈ చర్యల పట్ల తీవ్రంగా ప్రతిఘటించే విధంగా ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలనేటటువంటి దానిపై స్పష్టంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ టాస్క్ ఫోర్స్ కు సంబంధించినటువంటి మధ్యంతర నివేదికను కూడా 3 వారాల్లో సుప్రీంకోర్టుకు సమర్పించాలని అంది. 2 నెలల్లో తుది నివేదిక సమర్పించాలని కూడా ఏదైతే ప్రాథమికంగా తయారు చేసిన ఒక నివేదికతో ప్రస్తుతం అర్జెంట్ గా సుప్రీంకోర్టుకు సమర్పించాలి. దానిలో లోటుపాట్లు ఏదైనా ఉంటే కనుక దాన్ని మళ్ళీ ఫైనల్ నివేదికను సమర్పించే ముందు సుప్రీంకోర్టు కూడా కొన్ని సూచనలు చేస్తుంది. ఈ సూచనలకు అనుగుణంగా 2 నెలల్లో తుది నివేదికను కూడా సమర్పించి ఆ తుది నివేదికలో వచ్చినటువంటి సారాన్ని బట్టి వైద్యుల భద్రత కోసం సుప్రీంకోర్టు మరోసారి ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే భవిష్యత్తులో డాక్టర్లకు కూడా ప్రత్యేకమైన చట్టాల పరిధిలోకి తీసుకొచ్చి వారి రక్షణకు చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. యామిని. థ్యాంక్ యూ.